సర్వకృపాన్ని తండ్రి మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీ పరిశుద్ధ దినమున మీ ప్రజలుగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు ఏర్పాటు చేసిన దినముగా ఇద్దరి మీద మేము ఉత్సహించి సంతోషించడానికి మమ్మల్ని మీరు ఆయుధపరచండి, మా స్వరాలను సరళం చేయండి. వేరే నాకు ఇష్టం వారికి కూడా మీరు వాడుకొని తండ్రి మీ నామాన్ని కనపరుస్తుంది, వారికి కనపరుస్తుంది ప్రభావ. మీ సగం పాటల ద్వారా ప్రశ్నించి ఆత్మతో సత్యంతో ఆరాధించుతూ ఇంకా మీ సన్నిధి సహాయం మా మధ్య వచ్చింది. మీ సన్నిధి కాంతి మనల్ని ప్రకాశం చేసినప్పుడు మాలో సమ్మతి మనస్సు, సమాధానము, రక్షణ, ఆశీర్వాదము కలిసి తండ్రి స్తోత్రమయ్యా. ప్రభావ చెరువులు ప్రసిద్ధించిన సకాలంలో నడిపించిన తండ్రి విద్యార్థులను పిఎస్లను మీ స్వాగతించిన తండ్రి. వాతావరణం వేరుబట్టి కీడు వాక్యంలో మీ ప్రజలకి ఎక్కడిని భద్రపరచండి. మీరు ఇచ్చే సంతోషం, సమాధానము, ఆరోగ్యము, ఆనందము, ఆశీర్వాదము, స్వస్థత, విడుదల మీ బిడ్డకి దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి రూపాంతరపరచబడిన వారిగా ఉండడానికి సహాయం అనుగ్రహించండి. ఎప్పుడు ఆకలి అవస్థ వస్తున్నారు, వచ్చినారు, ప్రతి వారి అవస్థ మీ మహిమలో తీర్చమని మీరే మహిమ వ్యవస్థ ప్రభావాలు పొందుతుంది. ఏస్తున్నాం ప్రకటించున్నాం తండ్రి. దేవుని స్తోత్రం. అందరూ చేయబోయే దేవుని స్తోత్రం. తప్పని కూడా చూస్తాను దేవుని స్తోత్రం. చేతులు ఒకసారి ఊపించు దేవుని స్తోత్రం ఆరాధిద్దాం. అనే ఈ సమయాన్ని పేరువారికి అర్పిస్తున్నాం. పేరువారు వచ్చి మనల్ని పాటలు నడిపించవలసిందిగా మనం చేస్తున్నారండి. ఆయన స్మిస్తూ మహిమపడుతూ గణపరుస్తూ ఆయన ఇచ్చిన యొక్క స్వరాన్ని దేవుడికి కొన్ని కీర్తనలు పాడుతూ దేవుడిని మహిమపరుచుకుందాం. ఆయనతో ఉంటే మనకు ఏ కొదువ ఉండదు, ఏ దిగులు ఉండదు, ఈ యొక్క చింత ఉండదు. తండ్రి నీకే స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు వేసే కీర్తన పాడుకుంటూ దేవుడిని మహిమపరుచుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ తోడే ఉంటే కొరవే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులు లేదయ్యా. నీ తోడే ఉంటే కొలువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులు లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నన్ను లేవనెత్తావయ్యా, పాపమును మారవేసి పవిత్రుని చేసావయ్యా. పాపమని ఊపి నుండి నన్ను లేవనెత్తావయ్యా. నీ తోడే ఉంటే కొలువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. నీ తోడే ఉంటే కొలువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నూతనముగా మార్గములను సరళం చేసావయ్యా. నూతనమైన అనుభవాలతో నడిపించుతున్నావయ్యా.
నడిపించుచున్నావయ్యా. నీ తోడే ఉంటే కొరలేదయ్యా, నీ నీడే ఉంటే దిగులేదయ్యా. నీ తోడే ఉంటే కొరలేదయ్యా, నీ నీడే ఉంటే దిగులేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ తోడే ఉంటే కొరలేదయ్యా, నీ నీడే ఉంటే దిగులేదయ్యా. నీ తోడే ఉంటే కొరలేదయ్యా, నీ నీడే ఉంటే దిగులేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈరోజు మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైన దినం నుంచి ఆ దినం ఏమంటే ఈరోజు పేరెంట్స్ డే, ఇంటర్నేషనల్ వరల్డ్ పేరెంట్స్ డే. కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా మన తల్లిదండ్రులు సన్మానించుకుంటూ దేవుడు మన నిత్యం ఆయన ఎనలేని ప్రేమ చూపిస్తూ మనందరినీ గొప్పవారుగా చూడాలని ఆయన ఆశ. ఆయన బిడ్డలుగా చేర్చుకున్న మనందరం కూడా నీ దయలో నేనున్న ఇంతకాలము, నీ కృపలో దాచినావు గతకాలము అని కీర్తన పాడుకుంటూ దేవుడిని మహిమపరుచుకున్నాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలేనిదే నేనేమవుదును, నీ దయలేనిదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమలీలను, చేయాలని ఆశిస్తారు అంతనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమలీలను, చేయాలని ఆశిస్తారు అంతనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే బతుకుతా జరుగునా. నీ సిలువలోనే నన్ను రాచి ఉంచావని, నా శ్రేష్ఠ జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలోనే ఉన్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలోనే ఉన్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. దేవరాలి నా ప్రాణాన్ని లేపినట్టు దీపాలు, అపవాది శోధనకు అడ్డకుండా కాచావు. దేవరాలి నా ప్రాణాన్ని లేపినట్టు దీపాలు, అపవాది
నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలోనే ఉన్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీవే నేనే మాదునా, నీ దయలే నీవే నేనే మాదునా ప్రియదయ్యా, నీ దయలోనే ఉన్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలోనే ఉన్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను వర్ణించలేని ప్రేమ, అటువంటి ప్రేమమయుడు మన దేవదేవుని మన నిత్యం కూడా తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించి ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వద్దాడు మన యేసయ్య. ఇదే పాటను పాడుతూ దేవుని మహిమపరచుకుంటాం. తల్లిలా లాలించుము, తండ్రిలా ప్రేమించుము, తల్లిలా లాలించుము, తండ్రిలా ప్రేమించుము, మురికి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంప పెట్టుకొని కాపాడును యేసయ్య. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తండ్రి అయిన మనసునేమో నేను నిన్ను మరువను, చూడునా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తండ్రి అయిన మనసునేమో నేను నిన్ను మరువను, చూడునా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము కొట్టెయ్యను నేను, నిన్ను కాపాడువాడు గుణకరులకు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు కలగవచ్చు, తప్పైన మెట్టలన్నీ దీనిపోదు నాకు పనికి, నా నిబంధన కలగదు. పర్వతాలు కలగవచ్చు, తప్పైన మెట్టలన్నీ దీనిపోదు నాకు పనికి, నా నిబంధన కలగదు. దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా, నీవు భారమంతా మోసి నాకు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మురళి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడను, చంక పెట్టుకొని కాపాడను యేసయ్య. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించుదాం.
ఆయన సన్నిధిలో ఆనందమే మహా ఆనందం కీర్తన పాడుతూ దేవుడు మహిమపరుచుకున్నాం. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, ప్రేమను పాడి ఆనందించు. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించు. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా ఆయన దేవుడు, ప్రతి అవసరము తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా ఆయన దేవుడు, ప్రతి అవసరము తీర్చు దేవుడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించు. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. కంటుపరిచి నిత్య దేవుడు తోడుగా నన్ను కాపాడును. కంటుపరిచి నిత్య దేవుడు తోడుగా కాపాడును. హల్లెలూయా ఆనందమే, సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు, పాటలు పాడి ఆనందించు. ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయువాడు. ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు, అంతము వరకు చేయువాడు. హల్లెలూయా ఆనందమే, సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే సమాధానమే. హల్లెలూయా ఆనందమే, సంతోషమే సమాధానమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. పేరెంట్స్ డేని పురస్కరించుకుని సందర్భానుసారమైన పాటలు పాడి వినిపించిన మనకు అందించిన ప్రేమ బృందానికి ప్రత్యేకమైన వందనాలు. చెప్పబడుచు దేవుడికి అనుభవిస్తాం, వారికి కూడా అభినందన తెలియచేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి పేరెంట్స్ డే సందర్భంగా 145వ కీర్తన మనం చదువుకుందాం. 145వ కీర్తన మనం చదువుకుందాం. మన మధ్య ఉంటున్న సాంబమూర్తి గారు చదువుగా వారు చదివిన మాట్లాడాలని చెప్తాం. గడిచిన వారికి కూడా వారే చదివినట్టున్నారు. అందరు నిశ్శబ్దంగా ఉండాలి, వాక్యం చదవాలి, వాక్యం మాట్లాడకూడదు. ఓకే, 145వ కీర్తన. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇద్దరు యాత్మసమైన కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 1 వరకు చదువుకుందామండి. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరిషత్తును, నీ నామమును నిత్యము సన్నతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యము
గ్రహింప సత్యము కానిది. ఒక తరము వారు మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీ మహాదయాత్మమును కూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని కూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాదర్శనము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సమ్మతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ సౌరము గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయే వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూస్తున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుంపుని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపస్వరూపువాడు. మనకు మనబట్టి వారందరికీ, మనకు నిజముగా మనబట్టి వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. మన యందు భయభక్తి గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తనను ప్రేమించు వారు అందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము స్తుతించుదురు గాక. దేవుడు మన వినుకల్లో ఈ నామమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వాగ్దానం చేసిన సామూర్తి గారికి, వైద్యులు చేసిన శ్రీనివాస్ గారికి వచ్చే విధాలు అందరూ కూడా కూర్చోవాలని సాక్ష్యాల కొరకైన సమయం. ప్రభు మన పట్ల చేసిన ఉపకారములు తలచుకుని సమయం ఎదుట ప్రభు యొక్క నామమహిమార్థమే సాక్ష్యం ఇవ్వడానికి త్వరగా లావాలని మనం చేస్తున్నాం. సాక్ష్యం ఇచ్చిన వారు ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పాలి. లేదంటే అందరూ లేదు సావిత్రి రెండో సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది గ్రహించారో గుర్తించారో తెలియదు. చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఒకరు చెప్పినప్పుడు, ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడకూడదు, మర్యాద కాదు. అందరం ఆరాధన నడుపుతాం. మరి ఈరోజు ప్రత్యేకమైన దినం. ఏ దినం అండి? పేరెంట్స్ డే. హల్లెలూయా. అంటే పేరెంట్స్ డే సందర్భంగా మరి ఎవరైనా ఈరోజు పేరెంట్స్ డే మీ పేరెంట్స్ చెప్పారా? పిల్లలు మీ తల్లులకు కానీ తండ్రులకు కానీ, అలాగే ఆత్మీయ తల్లిగా తండ్రిగా మాకు కానీ
చెప్పారు? చాలా మంది చెప్పలేదు. హల్లెలూయా. మేము హ్యాపీ పేరెంట్ అని చెప్పారు. చెప్పడమే కాకుండా ఒక చాక్లెట్ బాగా ఇచ్చారు. ఎవరికి? మన కమలాస్వరూప్ గారు. అంటే క్రియారూపంగా ఉండాలి. అందరి దానికి సత్తులుతాం. మీ తల్లిదండ్రులకి, మీ ఆత్మీయ తల్లిదండ్రులకి మీరేం చూపించేయాలి? దానికి సత్తులుతాం. ఈ సమయంలో అందరూ నన్ను చేయబడిచిన ఆయన నన్ను చేయబడి. అపోస్తలుడైన పౌలు అంటాడు, అందరూ నన్ను విడిచిపోయారు. అయితే ప్రభు యొక్క దూత ప్రక్కన బలపరిచింది. ఆమేన్. దేవుని ఆత్మ దూత బలపరిచినప్పుడు ఇంకా పలు విధమైన ఘనమైన సేవ జరిగించాడు అపోస్తలుడైన పౌలు. అందరూ చెప్పబడి దేవుని నామమున అందరూ చేయబడిచిన యేసు చేయబడి తల్లి దేవి తండ్రి దేవి మనం దేవుడి సంధిలో ఆనందిద్దాం. దేవుడి సంధిలో ఆనందిద్దాం. యేసయ్యా 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 యేసయ్యా
ఆయన మా తల్లి తండ్రి ఆయనే, మన బంధువు మిత్రుడు ఆయనే. సమస్తమైన దేవునికి చెప్పలు కొడుతూ దేవుని
నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది అంటున్నాడు దేవుడు. కనుక ఘనుడైన దేవునికి, తండ్రి అయిన దేవునికి ఆరాధన చేసుకుంటూ రెండు చేతులు ఎదుగుతాయి. ప్రతి ఒక్కరు రెండు చేతులు ఉన్న వారందరూ రెండు చేతుల మీద ఎదుగుతాం. దేవుని సన్నిధిలో ఈ సాయం పాడుకుంటూ దేవుని ఆరాధించుకుంటాం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. దేవా నీ బడిలో తండ్రి దేవా నీ బడిలో తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా
తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము రాజేష్ ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నా ఆరాధనాత్మక దేవుడు నడిపించగా వాక్యంతో దేవుడు నింపుకొని దేవస్థానం ద్వారా మనతో దేవుడు మాట్లాడాలని రాజేష్ ప్రార్థన చేస్తారు. అందరూ మోకరిద్దాం. మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మీ ఘనమైన మన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావం ఇంతవరకు మీ సత్యమైన దగ్గరకు మా బయటపరిచిన ఆయన ఇంతవరకు ఆయన మమ్మల్ని కాచి కాపుదలించినది నీకు కొన్నారు ప్రభావ ఇంతవరకు తోడుకున్నందుకు నీకు కొన్నారు ప్రభావ ఇంకా వాక్యం అంతట్లో ప్రభావ తోడుకొని ప్రభావ వాక్యాలు ప్రభావ ప్రతి ఒక్క హృదయంలో నాటబడిన కృప దయచేయమడుతుంది అయ్యా నీ కృపాకి మాకు దాచి సహాయం చేయమని ఇంకెవరికి మళ్ళీ దగ్గర కృపకి సహాయం చేయమని వేసినామడుతున్నాం తండ్రి. దయతో అందరూ కూర్చోండి. ఎవరు కూడా ప్రత్యేక ఆనందం తెలియజేస్తున్నాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండు చేతులు తగ్గింది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సండే స్కూల్ సమయం కాబట్టి సండే స్కూల్ విద్యార్థులు సండే స్కూల్ పిల్లలు మీ సండే స్కూల్ టీచర్ గారు కమలాస్వరూప్ గారు వెళ్ళున్నారు. మీ తల్లిదండ్రులు మీ పిల్లల్ని పంపించాలి. మనం సండే స్కూల్ పిల్లలకి మరి బహుమతులు కూడా ఇవ్వబడితే దాంతో తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. మీతోనే మీ బిడ్డలు తెచ్చి ఆ సమయంలోనే సండే స్కూల్ కూడా జరుగుతున్న కార్యంలో మరి బ్రహ్మ శిక్షణలో బాధలు పెంచడానికి వారి తరగడానికి అవకాశం కలుగుతుంది. మరి ఇక వెసులుబాటుని అవకాశాన్ని మరి తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఆ విధంగా మనము ఏ బడిలో వేసాం కాదు, సండే స్కూల్ అనే బడిలో మన పిల్లలు ఉన్నారా లేదా అని మనం చూసుకోవాలి. దైత్య నిశ్శబ్దం చిన్నపిల్లలు చెప్పాలి. నేను నోటి మీద రైలు వేసుకుంటాను. సరాసరి చిన్నపిల్లలందరూ సండే స్కూల్కి వెళ్ళిపోయారు. మీరు కూడా చిన్నపిల్లలే. ఎస్ఏ పిల్లలారా, చిన్నపిల్లలారా, యవనస్తులారా, తండ్రులారా అని ఆయన బోధించారు. అందరూ చేయబట్టి బిగ్గరగా నేర్పిస్తారు కదా. మీరు చిన్న బిడ్డలు వంటి వారైతేనే కానీ ప్రభు రాజ్యంలో ప్రవేశించారు. ఆమేన్. ఈరోజు స్పెషల్ డే, దాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రత్యేకమైన రోజు. ఏ రోజు ఇది? పేరెంట్స్ డే. వారు యూత్ వారు కూడా పాటలు పాడి ఆరాధించారు. వారితో కలిసి కూడా మనం కూడా ఆరాధించాలి. వినండి, పాడిన పాటలో పాడిన ఆరాధనలో కూడా ఉంది. నీ ప్రేమను వర్ణించడం నా వల్ల కాదయ్యా, కష్టం. నీ కార్యములు వివరించడం నా బ్రతుకు చాలదయ్యా. చదవబడిన కీర్తన భాగంలో కూడా 145వ కీర్తన ఈ పేరెంట్స్ డేని ఉద్దేశించి ఈ ఉదయకాల ముందు చదవబడిన కీర్తన భాగం నుండి ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం. ఒక ధర్మవారు మరొక ధర్మవారి ఎదుట నీ క్రియలను కొనియాడుదులో నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. చాలా తెలుసుకోవచ్చు. చెప్పండి. ఒక తరమ వారు మరొక తరమ వారి ఎదుట
నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయదు. గతంలో ఒక మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ పాస్టర్ గారు ఇప్పుడు పాటలు పాడుతున్నారే, వారు మా సంఘానికి 3వ తరం అన్నారు. అంటే చెప్పబడ్డా సంఘములకు కూడా తరాలు ఉండాలి. తండ్రుల తరం, పిల్లల తరం, మనములు మనమరాల తరం, అలాగే కోయలవారి తరం, యవనస్తుల తరం, చిల్డ్రన్స్ తరం, యంగ్స్టర్స్ తెలియదాం, అలాగే స్త్రీల తరం, పురుషుల తరం చెప్పుకుపోతుంటే మనమందరం కూడా ఒక తరము వారు మరి ఒక తరము వారు ఎదుట సీనియర్ మెన్స్ లేక వృద్ధులు. ఎందుకంటే వృద్ధులు అంటే ఒప్పుకోరండి. మన లోకేష్ సార్ కూడా ఒప్పుకోరు. ఆయన వృద్ధులు కాదు, యవనస్తులు. ప్రతి మీటింగ్లో కూడా ఎంత ఎత్తైనా వాళ్ళు ఎక్కగలరు. రజనీ గారికి బాగాలేదండి వెళ్ళినప్పుడు ఆ ఇంటి మెట్లు ఏంటంటే 32 మెట్లు. ఆమె లెక్కెట్టడం లేదు కానీ నేను లెక్కెట్టాను. ఎన్ని మెట్లు ఎక్కగలరు, ఎంత దూరం రాగలరు, ఏ సమయంలో రాగలరు. ఏమన్నా సంగమా ఒక తరం వారు మరి యొక్క తరం వారు అయితే ఏం చేయాలి? ప్రభు యొక్క క్రియలను కొనియాడాలి, అంటే పాడాలి. ఆయన పరాక్రమ క్రియలను తెలియచేయాలి. ఒక విషయం ఈ పేరెంట్స్ డే సందర్భంగా చెప్తాను తెలుసా, మనం ఇద్దరం ఉన్నప్పుడు 3వ వ్యక్తిని గురించి తప్పుడు మాట్లాడటం మానేద్దాం. ఒక నిర్ణయం తీసుకుందాం. ఆమె చెప్తాం. లేని వ్యక్తి మీద మాట్లాడటం మానేద్దాం. 3వ వ్యక్తిని గురించి మాట్లాడటం మానేద్దాం. ఆమె చెప్తాం. ఈ పేరెంట్స్ డేలో తీర్మానం చేసుకుందాం. ఏం చేసుకుందాం అంటే అర్థమైందండి. ఎందుకంటే మన పిల్లలు ఎదుట మనం మాట్లాడుతుంటే వాళ్ళు కూడా అదే అనుకరిస్తారు. ఎవరి గురించి కానీ, ప్రజాప్రతినిధుల గురించి కానీ, అధికారుల గురించి కానీ, సేవకుల గురించి కానీ, ఒక తల్లిని గురించి కానీ, తండ్రిని గురించి కానీ, ఒక చెల్లిని గురించి కానీ, ఒక అక్కల గురించి కానీ, ఒక తమ్ముని గురించి కానీ, ఒక అన్యులను బట్టి కానీ ఎవరు కూడా మాట్లాడకూడదు. మనం మన మధ్య లేని వ్యక్తి మీద మాట్లాడకూడదు. ఇది తీర్మానం చేసుకుందాం. అందరూ చేయించండి. దేవుని సరదిగా భావించిన వారు ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మధ్య లేని 3వ వ్యక్తిని గురించి నేను తప్పుగా మాట్లాడను. ఇది తీర్మానం చేసుకుంది. ప్రేమ సంగమా, ఎవరి గురించి మాట్లాడాలంటే ప్రభువుని గురించి మాట్లాడదు. ఆమె చెప్పండి. ఆయన 17వ వచనంలోని యెహోవా తన మార్గములన్నిటిలో ఆయన నీతిగల దేవుడు, కృపగల దేవుడు. అందరూ ఆమె చెప్తాం. తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, కృపగలవాడు. ఆయన మార్గంలో నీవు నడిస్తే ఆనాటి దానియేలు విషయంలో అన్నాడు, నువ్వు బహుప్రియుడు అన్నాడు. ఎందుకన్నా తెలుసా? ఆయన దేవుని ప్రార్థించాడు కాబట్టి నువ్వు ప్రియుడు అన్నాడు. దేనిస్తాను తెలియదు. ఇంకా అంటాడు, రాజు అంటాడు, దానియేలు దేవుడే నిజమైన దేవుడిని సాక్ష్యం ఇచ్చాడు. అందరూ చక్కబడి దేవుడు నామకాలు వచ్చింది. ఈ పేరెంట్స్ సందర్భంగా అర్థమైందండి. నీ పిల్లలు దేవుడే, సమాజానికి దేవుడిని చెప్పాలి. అందరూ ఆమె చెప్పండి. పేరెంట్స్, మా పేరెంట్ దేవుడు, మా తండ్రి గారి దేవుడు, మా తల్లి గారి దేవుడు, నా దేవుడు అన్నాడు. నీ జనమే నా జన్మ.
నీవున్న చోటే నేను వస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఆనాడు దానియేలు దేవుడిగా గుర్తించబడ్డాడు. అందరూ ఒకసారి తెలుసు. దానియేలు ప్రియుడిగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రార్థించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియుడు దేవుని బిడ్డలారా, మన సంఘంలో ఉన్న ఆన్లైన్ ప్రేయర్లో ప్రార్థించే వారిలో నీవు ఉన్నావా? ఆనాడు ప్రార్థించే వారిలో సమయాలు ఉండేను. ఈ నేటి ప్రార్థనకు నేను ఉన్నాను అని ఇంచుమించు 4 hours 3 to 4 గంటలు 3 to 7 అరుణోదయ ప్రార్థనకి నేను కూడా అటెండ్ అవుతానని తీర్మానం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక తరం వారు మరొక తరం వారు ఎదుట మన క్రియలు దేవుని క్రియలు కొనియాడాలి, ఆయన పరాక్రమ క్రియలు తెలియచేయాలి. తర్వాత మన పిల్లలు ఎదుటవి తెలియజేయబడాలి. మనం వెళ్ళే మార్గము అవమానంగా ఉండకూడదు, కన్నీరుగా ఉండకూడదు. దేవుడు అద్భుతకరంగా తన ఉనికిని గురించి చెప్పాలి. 18 వచ్చింది 145 18. ఇక్కడ చూస్తే ఆయన ఉనికిని గురించి చెప్పబడుతున్నా. తెలుసు ఏమంటే తనకి మొరపెట్టే వారికి అందరికీ తనకి నిజంగా మొరపెట్టే వారికి అందరికీ. అంటే 2 రకాలు మొరపెట్టేవారు ఉన్నారు, నిజంగా మొరపెట్టేవారు ఉన్నారు. అయితే మొరపెట్టేవారు అందరికీ ఆయన సమీపంగా ఉన్నారు. ఆయన ఉనికిని మనం తెలియజేయాలి. హల్లెలూయా. నేను ప్రేమల దేవునికి బిడ్డగా నువ్వు మొరపెడితే నీ పిల్లలు మొరపెడతారు. నువ్వు మంచం మీద వాకలేస్తే నీ పిల్లలు మంచం మీద వాకలేస్తారు. నువ్వు కిందన వాకలేస్తే వాళ్ళు కిందన వాకలేస్తారు అనే విషయాన్ని ఏ తల్లి ఏ తండ్రి ఆదరించలేనంతగా ఆయన మన మనలు ఆలకిస్తున్నాడండి. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, మనకి సమీపంగా ఉన్న దేవుడు. అందరు చెప్పబడి దేవునామని కనిపించింది. 19 వచ్చిలో ఉంది అదే గ్రంథం 19 వచ్చి ఆయనంత భయభక్తి గల వారి కోరిక నెరవేర్చు. చూసారా ప్రేమను తెలియట్లేదా? భయభక్తులు అదేంటండి, భయం వేరే భక్తి కాదు, భక్తి వేరే కాదు. భయభక్తులు 2 కూడా కలిసి ఉండాలి. దేవుని తెలుద్దాం. ప్రేమను దేవుడు కదా మీరు కుటుంబంగా రండి. దశీర్ గారు కుటుంబంగా దేవుని మందిరానికి వచ్చారు. కుటుంబంగా మందిరానికి రావాలండి. అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఎవరిని గురించి చెడు మాట్లాడకూడదు, 3వ వ్యక్తి కోసం మాట్లాడకూడదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఒక యవనస్తుల నడిపించేదాన్ని UNECF విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ మధ్య జరిగిన పరిచయంలో ఇద్దరు మాట్లాడినప్పుడు, యవనస్తులు ఇద్దరు మాట్లాడాలనుకుంటే 3 అడుగులు దూరం ఉండాలి. ఎన్ని నిమిషాలు మాట్లాడంటే 3 నిమిషాలు మాట్లాడాలి. 3 అడుగులు దూరంగా ఉండాలి. మాట్లాడినప్పుడు కూడా 3వ వ్యక్తి ఉండాలి, 3rd పర్సన్. నేను పెళ్లి చూపుల్లో కూడా పంపించేస్తాను. ఉంటే మాట్లాడుకుంటున్నాము, అదేం మాట్లాడుకుంటున్నా తెలియదు. మనం పెళ్లి మాటల్లోనే శాపం అయిపోతుంది. పెళ్లి చూపుల్లో శాపం అయిపోతుంది. ప్రేమల దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచించారు. చూడండి, చెప్పండి, 2 యవనస్తులు మాట్లాడుకోండి. అంత 2 అడుగులు దూరం ఉండాలి. 3 అంగులే కాదు, 3 అడుగులు దూరం. అతను 2 నిమిషాలు మాట్లాడాలి, 3 నిమిషాలు మాట్లాడాలి.
అదే ఎవరున్నారు, మూడో వ్యక్తి ఉండాలి. ఒక సీనియర్ ఎవరు ఉండాలి, అందరికి శ్రద్ధ తెలుగు. అలాగే దేవుని ఎదుట ఆయన భయభక్తి గల వారి కోరిక ఆయన నెరవేర్చే దేవుడు. ఆనాటి దేవుని స్వరాన్ని వినే సమూయేలును దేవుడు లేపాలి. అమలు చెప్పండి. దేవుని మందిరంలో దేవుని స్వరాన్ని విన్న సమూయేలు లేవాలి. అందరికి శ్రద్ధ తెలియదు. 20 వచ్చిన 145 ప్రేమించే వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. నాలో యెహోవాను స్తోత్రము చేయను. యెహోవా తనను ప్రేమించే వారందరినీ ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఆమె చెప్తాం. నేను దినములో మన కుటుంబం ప్రేమించాను. దావీదు అంటాడు 116 కీర్తన 1వ వచనంలో, నేను ఆయనని ప్రేమించున్నాను. చదువుదా ఉందా? 116 కీర్తన 1వ వచనం. యెహోవా నా వెన్నుపోటును ఆలకించి ఉన్నాడు. 2వ వచనం. లేక ఆయన ప్రేమిస్తున్నాను. నేను ఆయన్ని ప్రేమించున్నాను. అందరి ఆమె చెప్పండి మాట. అందరి మాట నాతో చెప్పండి. నేను ఆయనను ప్రేమించున్నాను. నువ్వు ఆయన ప్రేమిస్తే తప్పక కాపాడుతావు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. ఆయన నాకు ఇష్టడి కనుక నేను ఆయనకి తప్పించదను. ప్రేమిస్తాను తెలుగు. రేపటి భవిష్యత్తు మన పిల్లలకి అదేవిధంగా కాపాడబడాలి. మన పిల్లలు కాపాడబడాలి, మనం కాపాడబడాలి. అంటే ఎవరైనా ఏం చేయాలి? ఆయన్ని ప్రేమిద్దాం, ఆయనతో భయభక్తులు కలిగి ఉందాం, ఆయన ఉనికిని గురించి మనం చెప్దాం. నువ్వు మొరపెడితే ఆయన ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరాక్రమ క్రియలు మనం వివరిద్దాం. అదేవిధంగా ఒక తరం మరొక తరంకి తెలియచేయాలి. మనం తెలియజేస్తున్నామా? దాని సూర్య గారి తరము ఎవరి తరానికి? వాడలేని హేమకి చూపించారు. అందుకే విశ్వసించలేదు. ఒక్క ఆమె నమ్ముకున్నారు, తర్వాత వారు నమ్ముకున్నారు. ఒక తరము ఇంకొక తరం వారికి ఏం చేయాలండి? క్రియలను కొనియాడాలి. అందరికి శ్రద్ధిస్తుంది. ఇది పేరెంట్స్ యొక్క లక్ష్యం. ఇది కీర్తన గురించి ఏమన్నా గతంలో కీర్తన గురించి ఒక సందేశం ఉండేది. రామదినంలోని ఈ విజయయుగంలో, యాంత్రిక యుగంలోని అన్నీ కూడా కీర్తన ఒక సందేశం ఉండేది. వివరణ ఇక సంబోధన పనులకు ఒక సందేశం ఉండేది. అన్ని సందేశం చెప్తే మనల్ని కనబడదు. ముందుకు వెళ్ళిపోతుంది. ఈరోజు ఏం లేదు కదా, పేరెంట్స్ డే. పేరెంట్స్ డే తెలుద్దాం. ఇంతవరకు బోధకథలు చెప్పండి. బంగాళీ కథలో ఉందా? అవసరమైందేనా? అవసరమా? చెప్పిన మాటలు దానికి స్తోత్రం. పేరెంట్స్ డే విషయాల గురించి ఆలోచిద్దాం. ఈరోజు పేపర్లో ఎంతమంది చూసారో తెలియదు. దేహం ఇక్కడ, ప్రాణం అక్కడ. నేను తల్లిదండ్రులు వారి శరీరం అయితే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మన ప్రాణం అంతా ఎక్కడ? ఏ దేశాల్లో చదువుకున్నా పిల్లలపైన, ఏ దేశంలో పనిచేస్తున్నా పిల్లలపైన ఉంది. దేహం ఇక్కడ, ప్రాణము అక్కడ. తల్లిదండ్రులకు దూరంగా బిడ్డలు విద్య కోసమని, ఉపాధి కోసమని వారు దూరంగా ఉంటే ఇంకా పలకరింపులు ఏమి? ఫోన్లోనే పలకరింపులు అయ్యాయి. అది విషయం. ప్రేమ దేవునికి బిడ్డలు ఒకసారి ఆలోచన. బాధ్యతలు మర్చిపోని పేరెంట్స్ అందరూ ఆమె చెప్తాం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మర్చిపోవచ్చు, కానీ తల్లిదండ్రులు బాధ్యతలు మర్చిపోరు. వాళ్ళు కనీసం కోరైనా చేసి ఎలవలని అడుగుతారు. తెలుస్తాం. ఈరోజు పేరెంటింగ్ ప్రిన్సిపల్స్ నైతిక విలువలు చెడిపోయాయి. దేవుని వాక్యం విలువల్లోనికి మనం వెళ్తాం. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట తల్లిదండ్రులే మనకి గురువులు. అవునా కాదా? తల్లిదండ్రులే గురువు.
మొదట బడి తల్లి బడి. దీని ప్రభుత్వం గత ప్రభుత్వం అమ్మఒడి అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏంటి తల్లికి వందనం అన్నారు. ఆమె మంచిదే, వారికి పాలనలో ప్రజలకు క్షేమాన్ని అందిస్తున్నారు. నేను తిరుగుతాం. మేము అప్పుడు ఒకసారి ఆలోచించాను. ఎపిఎస్సి పత్రిక 3వ అధ్యాయం 14 ఈ పేరెంట్స్ డే సందర్భంగా కొన్ని మాటలు త్వరగా చెప్తాను, మీరు విని ఆలకించండి. ఎపిఎస్సి పత్రిక 3వ అధ్యాయం 14. ఎవరైనా చదవచ్చు? ఏపుల చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలని మీరు అంతరంగా కృషిని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించుచున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. చాలా పెద్ద వచనం కదండి, చిన్న వచనం వారు చేయట్లేదు, చేయట్లేదు కష్టం. పెద్ద వచనం చెప్పారు. ఈ పెద్ద వచనంలోనే ఒక విషయం ఏంటంటే ప్రతి కుటుంబం పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, ఇక్కడ 2 కుటుంబాల నుంచి రాబడ్డారు. ఎఫెసీ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణతోనే అపోస్తలుడైన పౌలు రాయించిన సంగతి. 2 కుటుంబాలు ఉన్నాయి. పరలోకంలో కుటుంబం ఉంది, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం. 2 కుటుంబాలు. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో అందరూ ఆమె చెప్పండి. అనలియ అది పరలోకంలో కుటుంబం కానీ భూమి మీద ఉన్న కుటుంబాలు కానీ ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో దైత విషయాలు మనం గమనించాలి. మనం చేస్తాం. పరలోకంలో ఉన్న కుటుంబం, భూమి మీద ఉన్న కుటుంబం, దాని తండ్రి ఎవరండి? ఒకే ఒక తండ్రి. అందరూ ఆమె చెప్పండి. అనలియ గతంలో కూడా మాట చెప్పారు ఒక మెమోరియల్ సర్వీస్లో. నాన్న తప్ప ఎవరిని పిలవలేదు, అమ్మను మాత్రం పిలుస్తారు. అంకుల్ని, అత్తని, ఎవరినైనా పిలిచేస్తారు. అన్నయ్యనే, అక్కనే అందరు. ఇక నాన్నని మాత్రం నాన్నని పిలుస్తారు. ఎవరిని నాన్నని అనలేదు. కానీ అందరికీ నాన్న ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరికి సదరిస్తూ తిరుగుతాం. హల్లెలూయా. కానీ భూమి మీద పరలోకం మీద కూడా ఒకే తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి భిన్నత్వంలో ఏకత్వం. నేడు దినంలో ఏకత్వం భిన్నత్వం అయిపోతుంది, డివిజన్స్. కానీ యేసుక్రీస్తు భిన్నత్వంలో ఏకత్వం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తెలుస్తాడు త్రియేక దేవుడు. తెలుస్తాడు త్రియేక దేవుని కుటుంబంలోని తండ్రిగా ఆయన ఉన్నాడు. మన కుమారుడుగా, కుమార్తెలుగా ఉన్నాం. మన కుటుంబానికి పునాది ఎవరంటే తండ్రి. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. దాన్ని వసుదైక కుటుంబం అంటారు. భూమి మీద ఉన్న కుటుంబం వసుదైక కుటుంబం అని సంస్కృతి పదం. కాబట్టి ప్రియమైన దేవునికి పుట్టారా, మన కుటుంబం ఎలా ఉండాలంటే పరలోకానికి నమూనాగా ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. ఒక పాట నాకు చాలా ఇష్టం. ఈ లోకములో పరలోకము నాలోనే నివసించాలని, ఈ లోకంలో పరలోకము నాలోనే నివసించాలని, ఇంట బయట యేసునాథుని
కోరిక జీవన ఇదే నా కోరిక. ఈ లోకంలో పరలోకం కనబడాలి, పరలోకంలో నేను కనబడాలి. అందరూ ఆమె చెప్పాలి. ప్రస్తుతం కనుక ఆదిలో నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, సాటి అయిన సహాయం చేయదలిచి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దేవుడు తన స్వరూపమందు మనల్ని నన్ను సృజించింది. దేవుడు అన్నాడట 1వ అధ్యాయం 26వ వచనం ఉందా? 1:26. దేవుడు తన ఆది కాండము 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, చూసి నా స్వరూపం లేదు, సింగిల్ వాడు వాడలేదు, బహువచనం. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మడు కూడా ఏకమై నరుసరించాడు. ఎందుకంటే మనము కూడా ఏకమై ఉండాలని అందరి తెలుగుతాం. హల్లెలూయా. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చెప్పున మన నరుని చేసి దేవిస్తాడు. కాబట్టి ప్రియులు దేవుడు ఈరోజు పేరెంట్స్ డే అంటే తల్లి కాదు, తండ్రి కాదు, తల్లి తండ్రి పిల్లలు కలిపిన కుటుంబం. అందరూ దానికి సత్తు తెలుగుతాం. హల్లెలూయా. ఈ వాక్యము తల్లిదండ్రులకి పిల్లలకి కూడా చెందుతుంది. నేటి దినములో కుటుంబ విలువలు కోల్పోతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి ఏం చేయాలంటే మనం రాయబడిన మాట చూస్తే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. దీంట్లో 7 విషయాలు చెప్తాను. నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు మీ హృదయంలో ఉండవలెను. నేడు ఆనాడు కాదు, పత్రికలను వస్తాయి, పత్రికలు తెల్లవారు. ఏ పత్రిక? ఈనాడు వస్తుంది కానీ ఆనాడు రాదు. అదే నేడు ఆ తర్వాత నేను మీకు ఆజ్ఞాపించు మాటలు నేను అన్నవాడు అన్నవాడు సర్వశక్తి గల దేవుడైన సర్వసృష్టికర్త యెహోవా నేను మీకు ఆజ్ఞాపించిన ఆత్మీయ శ్రేయలు అవ్వచ్చు. మనకి శరీర సంబంధమైన శ్రేయలకి నేను ఆజ్ఞాపించిన మీ హృదయం ఎక్కడ ఉండాలండి? హృదయంలో ఉండాలి. నోట్బుక్స్ మీద కాదు, డైరీస్లో కాదు, క్యాలెండర్స్ మీద కాదు, గవర్నల మీద కాదు, టికెట్స్ పైన కాదు. ఎలా ఉండాలి? నీ హృదయంలోనే చదవాలండి. ఆఫీసర్ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అర్థమైందండి. నీ ఇంట కూర్చున్నప్పుడు హృదయంలో ఉండాలి. మీ పిల్లలకి ఏం చేయాలండి? అభ్యసింపజేసి అభ్యాసం ఉండాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రావణ నడుచున్నప్పుడు, వండుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుచున్నప్పుడు, కలిసి వెళ్తున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. వాటిని గురించి ఏం చేయాలి? మాట్లాడాలి. సూచనగా వాటిని చేతి కట్టుకోవలను. తెలుదా? ఏం చేయాలి? వాక్యం మాట్లాడాలి. నిజంగా తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడడం కరువవుతుంది. పిల్లలు తల్లిదండ్రులతో తల్లిదండ్రులతో మాట్లాడలేదు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడలేదు. ఎవరికైనా అంతే, ఎవరి పని అంతే, ఎవరి ఫోన్ అంతే. విచారకరం ప్రియుడు దేవుడు. ఇంకా మాట్లాడడానికి సమయం లేకపోతే వాక్యం మాట్లాడడానికి సమయం అవుతుంది. కాబట్టి నిజంలో కుటుంబ విలువలు కోల్పోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యము మాట్లాడకపోవడమే. దేవుని వాక్యం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. ఎక్కాలలాగా, అంకెల్లాగా, గుణకారాల్లాగా, డెస్క్టాప్ ఆల్ఫాబెట్స్ లాగా, డెస్క్టాప్ తెలుద్దాం, గ్రామర్ లాగా, సూత్రలాగా, A+B స్కేల్, A+B హోల్ స్కేల్ దానికి SK+B అని చెప్పగలిగేటట్టుగా దేవుని వాక్యం చేయాలి. అభ్యాసం చేయాలి. లెక్క చేయాలంటే అభ్యాసం ఉంటుంది. ఆ లెక్కకి ఉదాహరణ ఇస్తాడు. అలాగే దేవుని వాక్యం అలాగే నేర్పిస్తాడు. చాలామంది ఎడ్యుకేషన్ ఇస్తారు,
పిల్లలు చదివిస్తున్నారు, ఖరీదైన చదువు చదివిస్తున్నారు, చదివించడం తప్పు కాదు. కానీ నేను ఎడ్యుకేషన్ కంటే నేను ఎడ్యుకేషన్ అందరికి చదువుతుంది. ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, చదువుకు తగ్గట్టుగా సంస్కారం ఉండాలి. అందరి దగ్గర తిరుగుతాం. చాలా కాలేజీలో ఉదాహరణకి శ్రీచైతన్య, నారాయణ, భాష్యం చాలా చక్కగా చదువు చెప్తున్నారు. ఏం చేస్తారు? రుబ్బులు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? రుబ్బుతారు, ఫోన్ చేసి లేపుతారు, ఏదో చేస్తారు. దానికి ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన ఇమ్మాన్యుయల్ సండే స్కూల్లోని అర్థమైందండి, చిల్డ్రన్స్ అర్థమైందండి, చిల్డ్రన్స్ ఫెలోషిప్గా సండే స్కూల్కి ఒక అర్థమైందండి ఏముందండి, సండే స్కూల్కి ఒక దాన్ని ఏమంటారు, మా గ్రూపు నర్స్కి నర్స్ ఫెలోషిప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు మన సండే స్కూల్ టీచర్ గారు. వాళ్ళతో ఫాలో అప్ చేస్తున్నారు. దేవస్థానం తెలుగుదాం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. చదువుతున్నారు, రాస్తున్నారు, రాసి చూపిస్తున్నారు. అంత దేవస్థానం తెలుగుదాం. ప్రేమల దేవుడు కదా, దేవుని వాక్యం ఏం చేయాలండి, మాట్లాడాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఇలా చెప్పాలి. దేవస్థానం తెలుగుదాం. తద్వారా ఏమిటవుతుందండి, ఎడ్యుకేషన్ అవుతుంది. దేవస్థానం చదువుతో పాటు మనకి ఏం కావాలి, దేవుని వాక్యం కూడా మనం రూపాంతరపరచాలి. అందరూ దేవస్థానం తెలుగుదాం. జాన్వశ్రీ తల్లి గారికి అభినందనలు. రాజమండ్రి జాన్వశ్రీ కాదు, రాజమండ్రి జాన్వశ్రీ గారు కాదు, భక్తుల జాన్వశ్రీ గారు. అర్థమైందండి. అమ్మని పిల్లల్ని 22 మంది పిల్లలు. అయితే వాళ్ళు అక్కడ అర్థమైందండి, ఆ తల్లి మాట్లాడేది బిడ్డలతో 22 మంది పిల్లలతో మాట్లాడటం అంటే, వారి వరకు ప్రార్థించడం అంటే ఎంత పని. అటువంటి జాన్వశ్రీ ఎటువంటి భక్తులైపోతుంది సార్. అందరు తెలుస్తారని తెలియదు. అమలే హేమ గారి కోరిక నా పిల్లలు కూడా అర్థమైంది, దేవుని కొరకు వాడబడాలి. అందరు తెలుస్తారని తెలియదు. అలాగే జాన్వశ్రీ అర్థమైంది, పెద్ద భక్తుడిగా అవడమే కాకుండా ఒక విప్లవాన్ని ఆపాడండి. చాలా మంది అంటారు విప్లవం కాదంటారు, విప్లవం కాదు, చనిపోయిన విప్లవం ఆగదండి అంటారు. కానీ విప్లవాన్ని ఆపాడండి. ఎవరండి? జాన్వశ్రీ. ఈ మధ్య కమ్యూనియన్గా చేశారు కేఎం పాల్ గారు. ఆయన ఏం చేసేసారు, ఎన్నో యుద్ధాలు ఆపాడు. యుద్ధాలకి సిద్ధపడే వారు యుద్ధాలు ఆపాడు. ఇటీవల ఈ మధ్య ఉరి శిక్ష నుండి తప్పించారు. అందరు తప్పడం పడతారు. ఒకప్పుడు టాప్ దైవజనుడు కబడ్డీగా చిత్రీకరిస్తే ఆయన మళ్ళీ దేవుడు ఏం చేశాడు, ఒక హీరోగా మళ్ళీ దేవుడు అలా తెలుగుతా. ప్రభుత్వం చట్టం శిక్షిస్తుంది, శిక్షించాలి కూడా. సేమ్ టైం కూడా ఆయన కృప క్షమించింది. అందరి దగ్గర తెలియదు. అమ్మా నీకెవరో శిక్షలు తెప్పలేదా, నేను కూడా శిక్షలు తెప్పాను. ఇక్కడ ఉండి పాపం చేయకపోయి క్షమాపేక్ష పెట్టిన యేసయ్య మనం చెప్తారు. సంబోధన తెలిసి అమ్మా అని పిలిచారు. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవరు పిలువలేని పిలుపు, ఇది ఎన్నడూ వినలేని పలుకు. అమ్మ అందరూ శ్రద్ధిస్తారు. ఇది యేసయ్య యొక్క ప్రేమ. ఆయన ప్రేమ క్షమించేది. ఎన్ని మార్లు క్షమించాలంటే 7 మార్ల 77 మార్ల. యూదుల లెక్క ప్రకారం చూసి 490 సంవత్సరాలు క్షమించారు. ఎన్ని సంవత్సరాలు? మన ఏజ్ మనకు ఎంత వయో పరిమితం 70 80.
అంటే అర్థం ఏంటంటే జీవితాంతము క్షమించాలి. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏసీ అన్నాడు ఆయన క్షమించకపోతే అర్థం ఒకరికొకరు క్షమించుకోండి, క్షమించుకోవాలి. క్షమిస్తే కానీ పరలోక రాజ్యంలో మనం చేరాలి. ఇది సత్యాన్ని మీరు గుర్తుంచుకోవాలి. దేవునికి వాక్యం వెలుగులో మనం చూద్దాం. జాన్వస్త్రి విప్లవాన్ని కేఎం పాల్ గారిని ఉశిక్ష ఆయా సమయంలో యుద్ధాలు దినములని ఫ్రెంచ్ విప్లవ ఆజ్ఞను ఆపాడు జాన్వస్త్రి. వాక్యం అగ్ని ద్వారా అందరి దగ్గర శ్రమించినది. దేవుని వాక్యం అగ్ని అందరి దగ్గర శ్రమించుతాం. ఆయన బండను శుద్ధి చేయ బండలను బద్దల చేసే శుద్ధి. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు దేవుని శ్రమించుతాం. ఆయన దహించి అగ్నే ఉన్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా? అందరు చేపట్టింది వెళ్ళగా దేవుని అటు మెథడిస్ట్ సంఘానికి వారి తల్లిగారు జాన్వస్త్రి తల్లిగారు ఏమన్నారంటే మదర్ ఆఫ్ మెథడిస్ట్ అంటే మెథడిస్ట్ సంఘానికి ఒక తల్లి. అందరు చెప్పబడి దేవుడు మోషే గొప్పవాడు అవడానికి కారణం ఎవరు? సొంత తల్లి. దొంగ తల్లిగా అదేనండి సొంత తల్లి అంటే చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఆమె దొంగ తల్లిగా పెంచింది. ఏమైందంటే పాలించి పెంచింది. పాలతో పాటు ఏం పెంచిందండి? మన రాజ్యం ఇది కాదు, మన ప్రజలు వేరు, మనం విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నీ చెప్పినప్పుడు మోషే పెద్దవారైనప్పుడు మరో కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. అందరూ చెప్పడం దేవుడు అమ్మగారు క్రీస్తు శ్రమను అనిపించడే పైన అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడికి బిడ్డారా, శ్రమ దేవుని శ్రమలో ఆ విధంగా మన బిడ్డలు పెంచాలి. ఆమె ఎక్కువ పెంచింది పాలతో కాదు, వాక్యమైన పాలతో పెంచాలి. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి అసలైన ప్రశ్న సరైన జవాబులు కాకుండా దేవుని శ్రమలో కలిగి ఉండాలండి. మన పిల్లలు ద్వితీయోపదేశకాండం 29 చదవాలి. రహస్యములు మన దేవుని యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడిన ఎల్లప్పుడూ మనము మన సంతతి వారిని చెప్పుదును. దేవుని వాక్యం మనది, మన సంతతి. అందుకని చెప్పండి, దేవుని వాక్యం మనది, మన సంతతి. చాలా మంది మర్మాలు వల్ల పేపర్ నీకు దేవుని వాక్యమే అసలైనది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చాలా మంది ప్రశ్నలు పెట్టడానికి ఇష్టపడతారు. జవాబులు చెప్పడానికి మంచిదే. ప్రశ్నలు తెలుసుకోవడం జవాబు అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. మనవారు డిబేట్ కంటే దానికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడి వాక్యం ఏం చేస్తుంది? మనల్ని కడుస్తుంది. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన యెరూషలేమును కట్టేవాడు. అందరూ నా కుటుంబాలను కట్టేవాడు. అలాగే దేవుని సన్నిధిలో మన గాయాలని కట్టేవాడు. ఆయన ఇశ్రాయేలును పోగొచ్చేవాడు. అందరూ ఆమె చెప్పండి. పోగొచ్చేవాడు ఆయన, కట్టేవాడు ఆయన. యెరూషలేము సంఘాన్ని కట్టేవాడు ఆయన, గాయము చేయవాడు ఆయన, గాయము కట్టేవాడు ఆయన. దేవుని వాక్యం ఏం చేయాలి? అనుసరిద్దాం. ఈ పేరు సందర్భంగా ఏంటి? దేవుని వాక్యం మనది, మన సంతతిగా, మన సొత్తుగా భావిద్దాం. అందరూ దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకటి
ఒకటి ఏంటంటే మనం చూసినట్టు దేవుని వాక్యం మనకేంటే నేర్చుకోవడానికి కాదు, అంటే అందరూ అంటే జ్ఞానం పెంచుకోవడానికి కాదు, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించడానికి. చాలా మంది అందరి బైబిల్ ఉంటాయి, వాళ్ళందరూ ఏంటంటే దాంట్లో జ్ఞానం నేర్చుకుంటారు. జ్ఞానం నేర్చుకుంటే చాలు, ఏం చేయాలి? దాని చెప్పుని ఎడిఫై అవ్వాలి. నేను స్తోత్రం తెలుద్దాం. ఒకటి ఆ విధంగా మన పిల్లలకి తప్పేది. రెండవదిగా చూస్తే మన పిల్లల తప్పులను మనం దిద్దాలి. దేవుని స్తోత్రం సవరించాలి. తప్పే ఉంటే చెప్పాలి, అప్పుడు శిక్షించాలి. తప్పు చెప్ప శిక్షిస్తే అప్పుడు నేను మా తండ్రి కొడుతున్నాడు, మా తల్లి కొడుతున్నాడు, తల్లి కొడుతుంది అని అలా నెగిటివ్ థాట్ అయిపోతుంది. తప్పు చేసిన తప్పే ఉంటే చెప్పాలి. నారాయణ సార్ గారు వారి ఇంకా ఒకప్పుడు నిర్వహించిన స్కూల్లో వచ్చి ఇప్పుడు నిర్వహించిన స్కూల్ అయితే ముందు పనిష్మెంట్ ముందు ఏంటంటే చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోవాలని తెలుగుతారు. ఆ విధంగా నడిపిస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఒక సిబిఐ అధికారిగా ఉంటారు ఇంట్లో, అలా కాదు, ఒక పోలీస్ అధికారిగా ఉంటారు. ఆయన ఉన్నారు మా బావగారి కోసం. మీ బావగారు ఇంట్లోనే మాస్టర్, స్కూల్లోనే మాస్టర్. స్కూల్లో మాస్టర్గా ఉండాలి, ఇంట్లో తండ్రిగా ఉండాలి. అందరూ ఆలోచించారు. అలలియా భయపడుతుంది నేర్పించడం వేరు, భయపడటం వేరు. చాలామంది భయపడతారు, అలా భయపడకూడదు. తెలుసు వాళ్ళు ఏం చేస్తారంటే భయపడటం వల్ల చాలామంది ఆత్మహత్యకి దారి తీసుకుంటున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచన యేసుప్రభువు చిన్నపిల్లలు నా దగ్గర రానియండి, తెలుద్దాం. పిల్లలు మీ దగ్గర రానివ్వడానికి అవకాశం కలిగిద్దాం. తెలుద్దాం. మీ దగ్గరికి పిల్లలు వస్తున్నారా, ముచ్చటిస్తున్నారా? మీకు తెలుస్తుందా? మీకు తెలియకపోతే వాళ్ళ స్నేహితులు తెలుస్తుందా? ఒకసారి మనం ఆలోచించి శిష్యులతో వేసాను, ఇక మీద మీరు శిష్యులు కాదు, నా స్నేహితులు. అందరూ చెప్పడం దేవుడు అబ్రహాం గురించి అంటాడు, దేవుడే కాదు, నా స్నేహితులు అబ్రహాం గురించి దాచకుండా చెప్పకుండానే ఉండలేదు. అందరూ తెలుస్తూ తెలియదు. తల్లిదండ్రులు పిల్లలకు కూడా ఒకరికొకరు చెప్పుకోవాలి. వారు ఏ విధంగా దీనదర్శనం దర్శించారో, ఎప్పుడు ఈ దర్శనం వచ్చారో చెప్పాలి. నేడు దినంలో చెప్పకపోవడం వల్ల నష్టం కలుగుతుంది. కుటుంబాల్లో డివిజన్ వస్తుంది, సంఘాల్లో డివిజన్ వస్తుంది, ఫెలోషిప్లో డివిజన్ వస్తుంది. అసలు ఆలోచించేయాలని మనం చేస్తున్నాం. 2 దినాలు చాలామందికి ఈగోస్, పేరెంట్గా వాళ్ళ ఈగో పెద్దలుగా అడల్ట్స్ ఈగో అని, చైల్డ్ ఈగో అని చాలామంది ఉన్నారు. మనం అందరం కూడా ఏం చేయాలంటే మన పిల్లల అవతారం ఎత్తి ఆ పిల్లలతో కూడా కలిసిపోవాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. సేమ్ భక్తికి తర్వాత చెప్పాలి. ఎక్కడో పొందిన కూడా కడతానుకుంటాను. ఎగలోకి మాలిన్యము తన కట్టకుండా తనకు తాను కాపాడుకోవడం. పిల్లల తప్పులను యుద్ధాన్ని సవరించాలి. రెండవదిగా పిల్లల ఖాళీ సమయాన్ని మంచి పని అప్పగించాలి. అందుకే క్లాస్ వర్క్ స్కూల్లోనే హోంవర్క్ ఇస్తారు ఇంటికి. దానికి తిరుగుతాం. మరి దేవుని సన్నిధిలో కూడా పిల్లలకి ఏం చేయాలి? ఖాళీగా వచ్చకూడదు. ఖాళీగా ఉండడం సాధారణ కర్మ కాదు. ఖాళీగా ఉంటే నేర్పుడు తలప్పుడు వచ్చి సాధారణ ఏం చేస్తాడంటే నేను శోధిస్తాడు. దయచేసి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారికి ఎంగేజ్ చేయండి. దానికి స్తోత్రం తెలుద్దాం. వారు చట్టపడి చేయడానికి అవకాశం ఉండకూడదు. చాలామంది అలా ఏడుస్తారంటే ఏం చేస్తారంటే ఇలా మారం చేస్తే మరి దానశ్రీ తల్లి అదేంటండి ఏంటి మదర్ ఆఫ్ నదిష్ట అవ్వదు. అందరూ తెలుస్తారని తెలియదు. తన నుంచి వచ్చిన కుమారుడు ఎప్పుడు వాడిని ఆపలేక ఉందుడు.
దేవుని సన్నిధిలో చాలా మంది అలా ఏడుస్తున్నారని సెల్ ఫోన్ ఇచ్చేస్తారు. ఆ సెల్ ఫోన్కి ఎక్కడైతే అర్థం చాలా మంది కన్ఫ్యూజన్ పోతుంది, మానసికమైన వికలాంగులు అయిపోతున్నారు. అసలు ఆలోచించారు. దేవుడి మనసుకి మొదలు పడించాడు, తర్వాత పక్కన ఇచ్చాడు. బాగా దయచేసి విషయాన్ని గమనించండి. అప్పుడు పనిని కల్పించండి, పనిని నేర్పించండి. నెక్స్ట్ తిరుగుతాం. హల్లెలూయా. పెళ్ళైనంత వరకు పని రాకపోవడం అనేది మంచిది కాదు. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే. పిల్లలకి పని నేర్పించు. దేవుని స్తోత్రం. దేవుడు నిరాధారుడు. దేవుని స్తోత్రం. ఎవరి మీద ఆధారపడలేదు. ఆయన ఎవరి మీద ఆధారపడకూడదు. మనం మాత్రం దేవుని పైన ఆధారపడ్డాం. గతంలో ఎవరు సాక్ష్యం ఇచ్చారు. దేవుడు నాకు దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాం. అందరికి దేవుని స్తోత్రం తిరిగి దేవుని మీద ఆధారపడదు. దేవుని స్తోత్రం తిరుగుతాం. తల్లిదండ్రుల పైన, గురువుల పైన, స్నేహితుల పైన, బిడ్డల పైన ఆధారపడే వయసు వస్తుంది. కానీ మెయిన్ ఏంటంటే మనం దేవునిపై ఆధారపడడం నేర్చుకుంటాం. దేవుడు మనపైన ఆధారపడేవాడు కాదు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనంలో రాస్తుంది. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం చదవాలి తొందరగా. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా పొదువు ఉన్నట్టు దేవుడికి ఏదో పొదువు ఉన్నట్టుగా ఫీల్ అవ్వదు. మనుషుల చేతుల్లో సేవింపబడేవాడు కాడు. అర్థమైందంటే మనం ఆలోచిస్తాం. దేవుడు నిరాధారుడు. తనకి ఏదైనా పొదువు ఉన్నట్లు మనపై ఆధారపడేవాడు కాదు. దేవుడు శ్రీమంతుడు. మనం ధనవంతులు చేయడానికి దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడు. అదేంటండి, ఆయనకి ఏదో పొదువే ఉన్నట్టుగా మనపై ఆధారపడేవాడు కాదు. మనమే దేవుని పైన ఆధారపడవలసింది. కాబట్టి మన పిల్లలకి నేర్పవలసింది ఏంటంటే దేవుడి మీద ఆధారపడడం నేర్చుకో.